గలతీయులు 3. మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అంటే ఈ యాత్ర అంతట్లో దేవుడిని ఎలా చూస్తున్నాడు? ఘోరము యోబు జీవితంలో జరగక ముందు దేవుడు యోబుని పాపిస్తాడు అన్నాడా, నీతిమంతుడు అన్నాడా? అపవాదిని పిలిచి ఏమన్నాడు? నా నీతిమంతుడు బహుప్రియుడైన యోబు, నీలో బలహీనతలను అలాగే అంటున్నాడు. ఎందుకు? నిన్ను తుదకు శుద్ధీకరించి ఘనపరిచి నేను పరలోకానికి తీసుకెళ్తాడు ఆయన. టాక్ టు యువర్ ఫ్రెండ్, సే యు విల్ హావ్ ఎ గుడ్ ఫినిష్ బికాజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ జీవితము పరిశుద్ధాత్మ ఉంది కనుక ఘనముగా ముగుస్తుంది అని చెప్పండి. ఇప్పుడు అవమానకరంగా ఉందేమో, కంప్లీట్ అబ్నార్మల్ గా ఉందేమో, పరిశుద్ధాత్ముడికి ఎంత శక్తి ఉందంటే లాస్ట్ లో యేసు ప్రభు వారు ఒక కేక వేస్తే సమాధులన్నీ లేచిపోతాయండి. అంత శక్తి పెట్టుకొని నీ 20, 30, 40, 50 సంవత్సరాల పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడం ఆయనకు ఒక సెకండ్. పరిశుద్ధాత్మను కలిగిన విశ్వాసులందరికీ ఘనమైన ముగింపు కలుగును గాక. ఐ డోంట్ నో హౌ యు ఆర్, హౌ బ్యాడ్ యు ఆర్. ఎంత ఆలస్యం అవుతుందో నాకు తెలియదు. లెట్స్ గో హెడ్. మీరెంత వేయుకులైతారా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పూర్ణులగుదురా. ఏం చేయాలా? విశ్వాసం పడిపోతే ఎందుకు పడిపోయావు? లేకు, ఎక్కడ పొరపాటు జరిగింది? ఆత్మ నడకలో పొరపాటు జరిగింది, ఆత్మలో బలపడు అని ముందుకు నెట్టేయాలి తప్పితే అతన్ని నిందించి నలుగురికి చెప్పి నానారామ చేయకూడదు. చదువు. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. ఇంత కష్టపడి కృపావాక్యాన్ని బోధిస్తే అంత బుడిపాలు చేస్తారని చెప్పి బాధపడుతున్నాడు. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. చాలా మంది ఇంట్లో ప్రార్థిస్తారు, అద్భుతాలు చేస్తారు, భర్తను బాగు చేస్తారు, పిల్లల్ని బాగు చేస్తారు, అన్ని అద్భుతాలు. సడన్ గా ఏదో పడిపోయిన తర్వాత అన్ని మానేస్తారు. ఎందుకు? శరీరంలో పడిపోయాను కదా. ఇంట్లో అద్భుతాలు జరగవు, స్వస్థపరచలేరు, ఏం చేయలేరు, అలా ఉండిపోతారు అంతే. నో, నీ వేసిన నమ్మవా? నీలో ఆ సామర్థ్యం ఉంది. నీలో ఉండే ఇరుకును విశాలంగా చేసుకోవచ్చు, పాడైపోయిన ప్రతిదీ తిరిగి కట్టుకోవచ్చు, జయించలేని దాన్ని జయించవచ్చు. యు కెన్ కమాండ్ ఇట్, షిఫ్ట్ యువర్ సీజన్స్. Somebody is shifting their seasons today. ఆత్మను మీకు అనుగ్రహించి దేవుడు మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన. చదువు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. రాజు చంపేస్తాడని భయాన్ని జయించిన తర్వాత నమ్మాడా? ముందే నమ్మాడా? ముందే నమ్మాడు. ఇక దేవుడు నన్ను ఆశీర్వదించిన హగర్తో పొరపాటు చేసిన తర్వాత నమ్మాడా? ముందే నమ్మాడా? కానీ ఈ యాత్ర అంతట్లో అబ్రహాముని ఎలా చూశాడు? నీతిమంతుడిగా చూశాడు. ఈ మధ్యలో నువ్వు ఏదైనా పొరపాటు చేసిన తర్వాత ప్రార్థన చేస్తే నేను నీతిమంతుడు ప్రార్థనగానే చూస్తాడు నీ ప్రార్థన. నువ్వు ఏదైనా పొరపాటు చేసిన తర్వాత నువ్వు ప్రార్థించలేవు. చూడండి, మీ బ్రదర్స్ ఇద్దరికి దెబ్బలాట్లు అయిన తర్వాత అతని పెన్ను అతని బట్టలు అడగలేవు. అలాగే మీరు కూడా దేవుడు అలగడేమో అనుకుంటారు. నో, ఈ గ్యాప్ లో చాలా బెనిఫిట్స్ కోల్పోతున్నారు మీరు. ఈ సంవత్సరం అబ్రహాం ఆశీర్వాదం పొందుకొందురుగాక. యు కెన్ క్లెయిమ్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్. ఎన్ని రంగాలు అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు? అన్ని రంగాల్లో. వివాహమా, పిల్లల, భర్త, భార్య, అప్పుల, ఆర్థికమా, గుణాల, పరిశుద్ధత, నీత, ఎందులో నీ కొదువు ఉంది ఆ కొదువును జయించుదువుగాక. గాడ్ ఈస్ సీయింగ్ యు ద సేమ్. యు నీడ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. చదువు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఆగండి. అబ్రహామా, నువ్వు ముందు ఆశీర్వాదం పొందుకుంటే నీ ద్వారా భూలోకం అంతా బ్లెస్ అవుతుంది. కానీ సైతానుడు నీకే రాకుండా చేస్తే లోకం ఎలా బ్లెస్ అవుతుంది? సంగమా, దేవుడు నువ్వు బ్లెస్ అయితే ఇక్కడే నువ్వు గిలగిల కొట్టుకుంటుంటే ఎలాగా? నువ్వు త్వరగా బ్లెస్ అయ్యి లోకాన్ని బ్లెస్ చేయి. ఇప్పుడు దాకా ఆపుతున్న ఆశీర్వాదాలు ఆగకుండా నిన్ను అధిగమించి ఈ లోకమును ఆశీర్వదించును గాక. నువ్వు బ్లెస్ అవ్వాలి, నీ బంధువులు బ్లెస్ అవ్వాలి, మీ అత్త, మామ, అల్లుడు అందరూ త్వరగా బ్లెస్ అవ్వాలి. ఎప్పుడు బ్లెస్ అవుతావు? ధర్మశాస్త్ర క్రియలకి పోతావు. అక్కడ మోయాబు స్త్రీ ఎప్పుడు డైవర్ట్ చేస్తే ఇక్కడ ధర్మశాస్త్రం ఎప్పుడు డైవర్ట్ చేస్తుంది అపవాది. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ. యు థింకింగ్ నేను వర్ది కాదు, ఇంకా టైం, ఇంకా ఏదో చేయాలనుకుంటున్నావు. నో, జస్ట్ డిమాండ్ యువర్ టైమ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ హ్యాస్ కమ్. మీరు ఊహించని ఆశీర్వాదాలు దేవుడు మిమ్మల్ని నింపుతాడు. మీ బలహీనతలను జయించి తీరుతారు. యు విల్ ఓవర్టేక్. ఈ తాత ముత్తాతల నుంచి ఉండేటువంటి శోధనలను, కోపాలని, మోహాలని, పీనస్తనాలని, షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని, టీబీలను, క్యాన్సర్లను జయించి సమృద్ధి గల జీవముతో జీవించుదురుగాక. దిస్ ఈస్ వాట్ జీసస్ కేమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. ఇది ఆత్మ ద్వారా సంబంధించింది. క్యారీ ఆన్. విశ్వాసం మూలముగా అన్యజనులకు నీతిమంతులుగా తీర్చునని లేఖము ముందుగా చూచినందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. కమ్ ఆన్, కంటిన్యూ.
కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అదేంటది? ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధంగా ఉండాలి, నీది ఇది చేయకూడదు అది చేయకూడదని చాలా పరిశుద్ధమైన పుస్తకము. ఆ క్రియలు చేస్తే మంచిగా బ్లెస్ అవుతాము, కానీ దాన్ని చేస్తే శాపమునికి ఎలా లోన్ అవుతాము? ఎంతమందికి అర్థమైంది ఆ ప్రశ్న? అందుకే అంటాడు, ఎవరిని మాడి ఈ సువార్తను నమ్మలేరంట. ఈ సువార్తను విశ్వాసులే. పౌలు చూసి అద్భుతాలు జరగట్లేదు, ఏం జరగట్లేదు, మొత్తం అంతా ఒక జోన్లోకి వెళ్ళిపోయారు. అలాగని తప్ప అది. ఒక రకంగా చెప్పాలంటే కృపావాక్యం అంటే అదే బాగున్నట్టు ఉంటుంది. లాజికల్గా ఇంటే, మైండ్తో ఇంటే, నీ మనసుతో ఇంటే అదే బాగుంటుంది. ఇదంతా ఏదో జనాల్ని పాడు చేస్తూ ఉండదు. కానీ ఆత్మానుసారంగా చూస్తే ఇదే జీవమగల పరిచర్య, అది మరణకరమైన పరిచర్య. విశ్వాసం అనండి. అందుకే నువ్వు లాజిక్తో వాక్యం చెప్దాం అనుకున్నావా? నువ్వు జ్ఞానివా? కష్టం. అందుకే మోషే 40 ఏళ్ళు తిప్పాడు దేవుడు. ఎందుకు? ఇంటెలిజెంట్, చక్కగా మాట్లాడతాడు, స్మార్ట్, మ్యాప్ అన్నీ తెలుసు, చాలా పవర్ఫుల్. అందుకే దేవుడు 45 సంవత్సరాలు ఏం చేసి గొర్రెలు కాశీ మాట రావట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న కర్రెత్తే కప్పలు వస్తాయి. కర్రెత్తి కప్పలు ఎలా వస్తాయి? కర్రెత్తే కప్పలు సముద్రం విడిపోద్ది అంటే ఏమి విడిపోతుంది సముద్రం? నేను చూస్తున్నాను 80 ఏళ్ళ నుంచి అలాగే ఉంది. అందుకే దేవుడు మొత్తం సిస్టమ్ అంతా డౌన్ చేసేసి ఇప్పుడు ఎత్తాడు, విడిపోయింది. సమ్ టైమ్స్ గాడ్ హ్యాస్ టు మేక్ యూ మ్యాడ్ బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ టు డూ బిగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ టూ స్మార్ట్, టూ ఇంటెలిజెంట్, ఇట్ ఈస్ టఫ్. యు సీ నా? ఎందుకంటే చేతులు ఎత్తే రోగం పోతుంది అంటే ఎవరు నమ్ముతారు? కమ్ ఆన్, ఫర్ as many as are the works of the law are under a curse. అండ్ ఇదేంటిది? ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులు శాపమునకు లోనై ఉన్నారా? ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వాయబడిన విధులన్నీ ఇవి చేయుట యందు నిలుకడుగా ఉండని ప్రతివాడు ఎవరంట? ఇప్పుడు చదువు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఎనీ టైం ఒక పొరపాటు చేసావా మొత్తం పోయింది. ఇక్కడ అలా కాదు. నువ్వు పొరపాటు చేసి తిరిగి లేసావా, పొరపాటు చేసిన తిరిగి 10 సార్లు పడి లేసినా నీ నీతి అలాగే ఉంటది. ఇంత కృపణ జీర్ణించుకోగలమా అని అడగండి పక్కన. యూ కెనాట్ డైజెస్ట్ సమ్ థింగ్స్. ప్రవ్వా, చెరసాలలోంచి నువ్వు పేతురుని తీసుకురాయన, బంధించిన పునాలతో అని చెప్పి ప్రార్థించింది సంఘం. పేతురు వచ్చి తలుపు కొడితే తీయట్లేదు. ఒకవేళ చిన్నది వచ్చి తీసింది, పేతురు అని చెప్తే వాళ్ళు అంటారు అది పేతురు కాదు, అది పేతురు ఆత్మ అంట. అంటే చచ్చిపోయాడు, ఆయన ఆత్మ వచ్చిందని గచగచగచలు ఆడిపోతున్నారు. ఈ పేతురు అంటాడు ప్రార్థన చేసి ఇచ్చినా కూడా ప్రాబ్లమే. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ నెల వచ్చిన ఇవ్వబోతున్నాను కాబట్టి సిద్ధపరుస్తున్నాడు మిమ్మల్ని. గెట్రా అని. నేను అనర్హుణ్ణి అనుకొని ఆశీర్వాదం వచ్చేది, ఆశీర్వాదం వస్తే పారిపోతారు మీరు. బాబాయ్ పక్కన చెప్పు, నీ ఆశీర్వాదాన్ని చూసి పారిపోకని చెప్పండి. God wants to give you. ఎవడు నమ్మాడు? Who will believe? God is so good, so powerful, so amazing. People cannot believe. పాపం ఆ సేవకులు మంచివాళ్లే, కానీ ఎంత మంచిగా ఉండడు దేవుడు అనుకుని పాపం వాళ్ళు కూడా అలా చెప్పట్లేదు. పౌలు కోపం వచ్చేసింది. ఎందుకంటే పౌలు అక్కడికి వెళ్ళొచ్చాడు డైరెక్ట్ గా. పౌలు కూడా నమ్మేవాడు కాదు. పౌలు నమ్మే బ్యాచా? కర్కోటకుడు, ధర్మశాస్త్రాన్ని ఉచ పాటించిన దేవుడు అక్కడికి వెళ్ళి చూసి ఇది కరెక్టా ప్రభువా అని వచ్చి చెప్తే నమ్మట్లేదు. బోధకులే నమ్మట్లేదు. పోనీ ఏదో సంఘానికి చెప్పి ముందు వచ్చినప్పటికి మొత్తం పాయ. Somebody is getting ready for the blessings. మీలో అనేకులను దేవుడు ఆశీర్వాదానికి సిద్ధపరుస్తున్నాడు ఈ సంవత్సరం. లార్డ్ జీసస్, అయ్యా ఈ సంఘానికి ఎన్నో సంవత్సరాల నుంచి మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ రోజు మళ్ళా జ్ఞాపకం చేశావు. అది ధర్మశాస్త్ర మూలముగా కాదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని బయటికి తీసి అనేకులను నేను ఆశీర్వదించబోతున్నాను ఈ రోజు నుంచి. ఎలాగైతే ఈ ఆశీర్వాదాన్ని నీ బిడ్డల నుంచి బయటికి తీసి అనేకులు నాకు అది లేదు ఇది లేదని నిరసించి కృంగిపోయి మరణ భయంతో ఇక నా జీవితము చాలిస్తాను, ఇక ఎందుకే జీవితం అని కృంగిపోయిన వారి విషయమై నూతన ఆశీర్వాదము ఈ రోజు నుంచి బయటికి తీసుకురమ్మని, ఈ భూలోకంలో జీవించే కృప ఈ ఆశీర్వాదం ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.